Hi, this is Srinivas Valeti. Welcome to News 360. ఆంధ్రప్రదేశ్లో రసవత్తరంగా సాగుతున్న రాజకీయాల్లో సరదాగా నవ్వులు పూయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న భువనేశ్వరి ప్రస్తుతం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్నారు. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవ్వులు పోయిస్తుంటే అధికార వైసీపీ మాత్రం విమర్శలు గుప్పించే పనిలో నిమగ్నమైంది. 35 సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని నారా భువనేశ్వర్ అన్నారు. ఈసారి ఆయనకు విశ్రాంతి ఇచ్చి కుప్పం నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఎంతమంది మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. భువనేశ్వరి పోటీ చేసే సంతోషమైన జనం తమకు చంద్రబాబు నాయకత్వం కావాలని చెప్పారు. ఇద్దరిలో ఒకరి పేరే చెప్పాలనగా ఇద్దరూ కావాలంటూ ప్రజలు జవాబిచ్చారు. తనకు పోటీ చేసే ఆలోచనే లేదన్న భువనేశ్వరి కేవలం సరదా కోసమే ఈ మాట అన్నానని, తాను రాజకీయాలకు ఎప్పుడు దూరమేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోక్ చేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తెట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకనే, ఆయనే ఉంటారు మీకు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాలతో కలత చెంది మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ అండగా నిలబడుతున్నారు నారా భువనేశ్వరి. ఈ నేపథ్యంలోనే కుప్పంలో పర్యటించారు ఆమె. చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛగా జీవించేవారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక భద్రత కరువైందని విమర్శించారు. దిశ పేరిట మభ్య పెట్టడం తప్ప మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని ఆమె ప్రజలు కోరారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలన్నారు. ఆడబిడ్డల అందలం ఎక్కాలన్నా, రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగాలన్నా కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. వైసీపీ గూండా రాజకీయాలకు భయపడేది లేదన్న ఆమె ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని, ఈ 2 నెలలు అందరూ కలిసి కష్టపడాలని ఆమె టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద నారా భువనేశ్వర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలకు ఎక్కుపెట్టారు. భువనేశ్వర్ మాటలు చూస్తుంటే చంద్రబాబు పని అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు మంత్రి రోజా. తాము ఇప్పటివరకు ఇదే చెప్పామన్నారు. చంద్రబాబు రెస్ట్, భువనేశ్వరి కాంటెస్ట్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. బాబు గారు కుర్చీని నారా భువనేశ్వరి గారు మడతేసేసింది అంటూ ఎద్దేవా చేశారు. ఇక మరో వైసీపీ మంత్రి జోగి రమేష్ భువనేశ్వరి వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు ఓటమిని భువనేశ్వరి ముందుగానే పసిగట్టారని, అందుకే భర్తకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల నాడి ఏమిటనేది భువనేశ్వరికి స్పష్టంగా తెలిసిపోయిందంటూ ఎద్దేవా చేశారు. 35 ఏళ్ల పాటు కుప్పం నుంచి గెలిచినా అక్కడి ప్రజలకు ఏం చేయలేదని ఆయన అన్నారు. కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి
భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. రైట్, మొత్తం మీద కుప్పంలో భువనేశ్వరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతలు అయితే ఇదే ఛాన్స్గా రెచ్చిపోతున్నారు. మరి టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారు? నిజంగా భువనేశ్వరి కామెంట్స్తో ఆమన్నట్టుగానే జోక్గా తీసుకుంటున్నారా, లేక భువనేశ్వరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని కనిపిస్తుందా ఫ్యూచర్ రాజకీయాల్లో? టీడీపీ నేత రజనీకాంత్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా. నమస్తే రజనీకాంత్ గారు. నమస్తే సార్. మొత్తం మీద మేడం తమాషాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ కామెంట్స్ అయిపోయినాయి. రోజా కానీ అంబటి కానీ మీ ట్వీట్లు ఇవన్నీ చూసే ఉంటారు. ఏంటి మీరేమంటారు సార్? సార్ ఇప్పుడు ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ సందర్భంగా చాలా మంది బాధతోనూ హఠాత్తుగా చెప్పిన వాళ్ళందరినీ కూడా పరమారిస్తామని చెప్పేసి ఆ రోజు పూర్ణమ్మ గారు బయట చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆమె రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఆమె ఎప్పుడు కానీ రాజకీయాల్లో బయట వచ్చినటువంటి వ్యక్తి కాదు, రాజకీయ సమావేశాలు పెట్టినటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సరే ఏ రోజు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ సమావేశాలు కానీ రాజకీయ అధికారాలని కానీ ఎక్కడా కానీ తప్పుదో పట్టించినటువంటి కుటుంబ సభ్యులు కాదు సార్ వాళ్ళు. ఆమె కేవలము భువనమ్మ గారు అక్కడ ఉన్నటువంటి కుప్పం ప్రజలతో ఆమెకు ఉన్నటువంటి సత్సంబంధాలతో వాళ్ళని నవ్విపించాలని ఒక ఉద్దేశంతో ఒక చిన్న జోక్ లాగా వేశానని కూడా క్లియర్ గా చెప్పారు. వీళ్ళు మంత్రులా, వీళ్ళు ఆపోజిట్ వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియకుండా క్లియర్ గా మాటలు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం సందర్భాల్లో ఏం సమావేశంలో ఏం క్లియర్ గా వాళ్ళు మాట్లాడిన మాటలు పూర్తిగా వినకుండా అర్ధాంతరంగా మాటలు వినేసి అర్ధాంతరంగా వాళ్ళు విమర్శించడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళు గెలవడమే ఒక అర్ధార్థం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి ఏ శాఖలు ఉన్నాయనేదే వాళ్ళకి తెలియదు. ఏపీ టూరిజం ఆమె ఏం చేస్తుందో ఏపీ టూరిజంకి అది చెప్పమని చెప్పండి సార్ ప్రజలకి. నారా భువనేశ్వరమ్మ నిలబడాలనుకోవాలంటే ఏ రోజు వాళ్ళ నాన్నగారు ఉండేటప్పుడే నిలబడి ఉంటుంది. ఈ రోజు వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. ఆమె క్లియర్ గా చెప్పింది, నాకు రాజకీయాలకు రావాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, జస్ట్ జోక్ గా మిమ్మల్ని నవ్వించేదానికి నేను అన్నానని చెప్పి. ఒకవేళ భువనేశ్వరి గారు వచ్చినా కూడా మీ క్యాడర్ గెలిపించుకునే సత్తా ఉందా లేదా సార్? ఉంది కదా. 100% సార్. భువనమ్మ గారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నిలబడుకున్నా కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు కానీ, అటు వాళ్ళ అన్నగారు కానీ, అటు వాళ్ళ భర్త గారు కానీ రాజకీయాల్లో నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ భర్త ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు 14 సంవత్సరాలు. అన్నయ్య కూడా రాజ్యసభలుగా ఉన్నారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురంలో. ఎటువంటి మచ్చలేని కుటుంబం సార్ నారా కుటుంబం కానీ నందమూరి కుటుంబం. రాష్ట్రంలో ఎక్కడ నిలబెట్టినా భువనమ్మ గారిని 100% గెలిపించుకునే సత్తా
కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. ఒకవేళ భువనేశ్వర్ గారు వచ్చిన మళ్ళీ అదొకటి అంటారు, అంతా కుటుంబ పాలన అయిపోతుంది, భార్యకి కొడుకుకి బావమర్దికి అందరికి సీట్లు ఇస్తున్నారని వీళ్ళే మళ్ళీ కామెంట్ చేస్తారు. ఎటు పోయినా ఇబ్బందే మీకు సార్. అట్ట అనుకునేట్టుగా అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నాన్న కొడుకులు వీళ్ళందరూ కూడా నిలబడినారు. వైవి సుబ్బారెడ్డి ఎవరు సార్? బాలినేని ఎవరు సార్? చెప్పండి. వాళ్ళందరూ కుటుంబ సభ్యులే కదా. వాళ్ళ అమ్మ వైజాగ్ లో నిలబెట్టలేదా? మరి వాళ్ళ నాన్న ఉండేటప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ఇంతమంది నిలబడలేదా? ప్రజలకు అవసరమైతే, ప్రజలు ఎన్నుకోవాలనుకుంటే, ప్రజలు పిలిస్తే ఖచ్చితంగా బోనమ్మ గారు కూడా రాజకీయాలకు వచ్చే సందర్భాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఒకవైపు శంకారం పేరుతో అటు లోకేష్ దూసుకెళ్తున్నాడు, ఇటు నిజం గెలవాల పేరుతో భువనేశ్వర్ గారు ఆమె తన పర్యటన కొనసాగిస్తుంది. అంటే ఒక విధంగా సపోర్టు చంద్రబాబు గారికి సపోర్టు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏం దొరుకుతుందో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా మీకు కామెంట్ చేయడానికి? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం పరంగా సపోర్ట్ చేయాలా అని చెప్పి ఉద్దేశంతోనే బోనమ్మ గారు కూడా బయటికి రావడం. అది అక్రమంగా అరెస్ట్ చేశారు నా భర్తని అని చెప్పి బయటికి రావడము. అంతేకాకుండా అసెంబ్లీలో కూడా బోనమ్మ గారిని అసభ్యకరంగా మాట్లాడటము, లోకేష్ బాబు గారిని అసభ్యంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా చూసి ఆమె కూడా ప్రజల్లోకి వచ్చి నిజాలు చెప్పాలా, తెలియాలా అని చెప్పి ఉద్దేశంతోనే నిజం గెలవాలని ఒక నిర్ణయంతో వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా ఆమె ప్రజల్లో తిరుగుతా ఉంది. ఎందుకురా అంటే 2019లో ఒక ఛాన్స్ అనే అవకాశంతో వచ్చినటువంటి ఈ రాక్షసుడి నిజ స్వరూపాన్ని ప్రజల్లో తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే బయటికి రావడం అనేది కూడా జరిగింది సార్. ఓకే, అంటే అట్లాగా ఇప్పుడు ప్రజెంట్ ప్రజల మూమెంట్ ఏ విధంగా ఉంది? నిజంగా భువనేశ్వర్ గారు చెప్తున్నట్టుగా చంద్రబాబుని కోరుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? మార్పు అనేది సాధ్యమా? 100% సార్. ఇప్పుడు ప్రజల్లో బయట చెప్పుకోలేకపోతున్నారు సార్. ఒక ఛాన్స్ అని చెప్పి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నెత్తిన చేయి పెట్టి ముద్దులు పెట్టి మమ్మల్ని అట్నే పాతాళానికి తొక్కేశాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నమ్మి మోసపోయాము. ఈరోజు రాష్ట్రంలో యువత గాని, విద్యార్థులు గాని, వ్యాపారస్తులు గాని, కాంట్రాక్టర్లు గాని, ప్రభుత్వంలోని అన్ని శాఖలు అందరూ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మేము మోసపోయాము. రాబోయే రోజుల్లో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అతని నెత్తినే పెట్టుకునే విధంగా చేసి భస్మం చేసి పంపిస్తాము అని చెప్పేసి క్లియర్ గా ప్రజలు అనుకుంటున్నారు సార్. కాకపోతే బయటికి ఎవరు ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతా ఉంది. రేపు జరగబోయే 2024 ఎలక్షన్ రోజు ఆ నిశ్శబ్ద విప్లవానికి జగన్మోహన్ రెడ్డి పెట్టాపేడా సర్దుకొని ఎలక్షన్ జరిగిన సాయంకాలం 6 గంటలకే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. కానీ ఆల్రెడీ భువనేశ్వర్ గారే చంద్రబాబు కుర్చీ మడతెట్టేసిందనేసి మనం అంబటి రాంబాబు ఆ ట్వీట్ చూసాం, రోజా కామెంట్స్ కూడా చూసాం. మొత్తం మీద భువనేశ్వర్ గారు చెప్పేస్తున్నారు ఇక రెస్ట్ తీసుకోవాల్సిన సమయం చంద్రబాబుకి ఆసనమైందనేసి. అయిపోయింది సార్. ఇంకా దాదాపు నోటిఫికేషన్ వచ్చినాక అంబటి కుర్తి మర్చిపోయినారు సార్. ఆల్రెడీ ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక ఆల్రెడీ ఇప్పటికే 151 మంది మేము 151 మంది వీరుతున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంఖ్య బలము ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచి తగ్గతా వచ్చేది సార్. వాళ్ళు ఇప్పటికీ మేము 151 మంది అనుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు? దాదాపు ఎంపీలు ఎంతమంది బయట వచ్చేసారు సార్? ఎమ్మెల్యేలు ఎంతమంది బయట వస్తున్నారు? రేపు నోటిఫికేషన్ వచ్చినాక మీ పార్టీలో కనీసము క్యాండిడేట్స్ ఉన్నారు సార్. మంగళగిరిలో సరైన క్యాండిడేట్ లేదు అని చెప్పి ఆల రామకృష్ణారెడ్డి దగ్గరికి మధ్యస్థానికి పంపించి అడుక్కొని మరి కాలు పట్టుకొని వెనక్కి తెచ్చుకున్నారు సార్. వీళ్ళు కుయ్యమూరని అడుక్కొని వాళ్ళ కుర్చీలు మడతెట్టే పరిస్థితి వచ్చేసిందని వాళ్ళకి అర్థమవుతాను సార్. ఎప్పుడు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాన్ని పదే అది నిజం నమ్మించాలని ప్రయత్నంలో ఇది ఒక భాగం సార్ వాళ్ళకి.
కానీ అక్కడ మీరు చెప్తున్నట్టుగా టూరిజం శాఖ మంత్రి గారు అయితేనేమి, రోజా గారు అయితేనేమి, ఇంకా చాలామంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే భువనేశ్వరి జోగ్గా అని ఉండొచ్చు, కానీ మొత్తం మీద టీడీపీ పని అయిపోయింది, ఇక టీడీపీ వచ్చే అవకాశం లేదు, నెక్స్ట్ అసలు టీడీపీ జనసేన కూటమే కనిపించదు నెక్స్ట్ ఎలక్షన్స్లో అని వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అంటే వాళ్ళు చేసిన పథకాలు అంటే లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, ఆ లబ్ధిదారులే మమ్మల్ని మరలా ఆందోళన ఎక్కిస్తారని ఒక దమ్ముతో ఉన్నారు వాళ్ళు. లబ్ధిదారులు అంటే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా లబ్ధిదారులకి పథకాలు ఇస్తూనే ఉంటారు సార్. వీళ్ళు ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై ఏమైనా అమ్మేసి డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకి పథకాలు ఇవ్వట్లేదు కదా. లోటస్ పాండో లేదంటే బెంగళూరు ప్యాలెస్ లో అమ్మేసి ఎత్తుకొని వచ్చి ఆయన ఇవ్వట్లేదు కదా. ప్రభుత్వంతోనే ఇస్తున్నారు పథకాలు. క్లియర్ గా చెప్తున్నారు, మీరు ఇచ్చిండే పథకాలన్నీ కూడా జనాలకి అందలేదు. పింఛను 3,000 రూపాయలు ఇస్తానన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. 3,000 రూపాయలు ఎక్కడిచ్చాడు? ఒక్కొక్క పింఛన్దారుడి దగ్గర నుంచి నెలకి 750 రూపాయల లెక్కన దాదాపు 1.5 సంవత్సరం ఒక వ్యక్తికి దాదాపు 13,500 తినేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి పింఛన్ డబ్బులు. ఆ విధంగా 4 సంవత్సరాలకు ఎత్తుకుంటే ఎంత తినేసినాడు మీ జగన్మోహన్ రెడ్డి పింఛన్ డబ్బులు? అవ్వా తాత అని చెప్పి నమ్మించి నట్టేట ముంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి గారు కూడా ప్రజల్లోకి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన మేము ఇస్తాం, మీరు బడికి పంపిస్తే అని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ సంవత్సరం ఇచ్చారు. రెండో సంవత్సరంకి వచ్చేసరికి కరెంట్ ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచేస్తే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయిన దాని వల్ల ఆ కరెంట్ బిల్ బేస్ చేసుకొని మీకు అమ్మఒడి ఇంతమందికి రాదు అని చెప్పి కట్ చేసేస్తాం. మళ్ళీ దాంట్లో 1,000 రూపాయలు కట్టింగ్ స్కూల్ డెవలప్మెంట్ అనో ఇంకోటో అని చెప్పేసి రెండో సంవత్సరం. మూడో సంవత్సరం వచ్చేకాడికి మళ్ళీ 2,000 రూపాయలు కట్ చేసినారు. ఆ ఇచ్చే పథకంలో కూడా నువ్వు దొంగతనం చేస్తావన్నటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్, ఇంకెవరు లేరు. ప్రజలకు కూడా తెలుసు మీరు వస్తామంటే ఆ పథకాల వల్ల నాశనం అయిపోయినారే తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కానీ, ఏ ఒక్క విద్యార్థి కానీ, ఏ ఒక్క యువత కానీ, ఏ ఒక్క వ్యాపారస్తులు కానీ అవ్వాతాతలు కూడా పాపం బాధపడతా ఉంటారు. పథకాలు అనేది రాజకీయ పార్టీలో ఏ పార్టీ వచ్చినా ఖచ్చితంగా పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, యువతకి ఉద్యోగ అవకాశాలు, తల్లిదండ్రులు కష్టపడే దేనికి సార్? మా పిల్లకాయలు బాగా చదువుకొనేసి వాళ్ళు మంచి ఉద్యోగాలు మా కళ్ళ ముందరే మహారాష్ట్రలోనే ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు చదివిస్తారు. సంక్షేమ పథకాలు ఒకటే ఒక కుటుంబాన్ని పైకి తీసుకొని రాదు కదా. రైట్. నిన్న మీ అధినేత భార్య అన్నారు చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక భద్రత కరువైందని విమర్శిస్తున్నారు ఆమె. అలాగే దిశపేట మభ్యపెట్టడం తప్ప మహిళల రక్షణకు జగన్ చేసింది ఏమీ లేదని భువనమ్మ కామెంట్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు హయాంలో కన్నా జగన్ హయాంలోనే మహిళలకు రక్షణ ఉంది, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని జోగి రమేష్ లాంటి వాళ్ళు అంటున్నారు. అంటే కేవలం కుప్పంలో మాత్రమే కాదు సార్కి రెస్ట్ ఇచ్చేది, మొత్తం మీద ఇంకా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చే సమయం ఆసనమైంది అంటున్నారు జోగి రమేష్. జోగి రమేష్ అతను అసలు అతని గురించి మాట్లాడాలంటే కూడా మాకు అవమానంగా ఉంది సార్. ఎందుకని ఎంత అవమానం ఏంటి సార్? ఒక హుందాతనం ఉండాలి సార్, ఒక హుందాతనంగా మాట్లాడాలా, ఒక హుందాతనంగా చేయాలి సార్ ఆ మనిషి. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు ఇంటి గారి పైకి నేను ఒక రౌడీ అనే ఒక ఉద్దేశంతోనో లేదంటే దేంతోనో బండ్లు వేసుకొని ఆయన ఇంటిపైకి దూరడానికి కూడా వచ్చాడు అతను. అక్కడ ఏం జరిగిందో కూడా అందరూ చూశారు. వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఇన్నే పరిస్థితుల్లో లేదు సార్. అంటే మొత్తం మీద ప్రజలు అంటే మార్పు అయితే కోరుకుంటున్నారు అంటారు మీ టీడీపీ నేతలు పదే 100%. 2024లో దాదాపు 147 నుంచి 157 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవపోతా ఉంది. ఎంపీ సీట్లు సార్, ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్యాకప్ కి రెడీగా అవ్వాలి. దీంట్లో ప్రజల నిర్ణయం ఎటువంటి క్వశ్చన మార్పు లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. అంటే అంత భారీ మెజార్టీతో వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు అటువైపు షర్మిల ఉన్నారు, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నారు కదా సార్. సార్ ఎంతమంది ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి తీసుకొచ్చారో, ఏమైందో ఏందనేది చూశారు సార్.
అదేవిధంగా రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినాక 16,000 కోట్లు లో బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు సార్. ఉద్యోగస్తులకి జీతాలు అటెంప్ట్ గా 1వ తేదీకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్. అదేవిధంగా పెన్షన్లకు కానీ, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్న డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చి, అదేవిధంగా మన రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి రైతులతో అందరితో కూడా చర్చించి 33,000 ఎకరాలు తీసుకొని వచ్చి ఆ దీంట్లో కూడా అంతా కూడా ప్లానింగ్ సెక్షన్ అవన్నీ తయారు చేసి సిఆర్డిఏ కింద అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక 2 కాలేజీలు తీసుకొని రావడము, ఎస్ఆర్ఎం కాలేజ్ కానీ, విఐటి కాలేజ్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి బిల్డింగ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయినాయి. రాష్ట్రంలో అదేవిధంగా కియా మోటార్స్ తీసుకొని రావడము, అపోలో టైర్స్ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ తీసుకొని రావడం, సిసిటీలో ఇక్కడ తిరుపతి ఇండస్ట్రీలో కూడా ఆయా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కార్బన్ కానీ, సిలికాన్ కానీ, టీసీఎల్ కానీ, డిక్సన్ కానీ, వింగ్టెక్ కానీ ఇన్ని ఫ్యాక్టరీలు తీసుకొని రావడము. అదేవిధంగా తిరుపతి పక్కన ఉన్నటువంటి సెట్టిపల్లి గ్రామంలో దాదాపు 750 ఎకరాలు రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేయాలి, అక్కడ ముడి సరుకులన్నీ కూడా అక్కడ తయారయ్యే విధంగా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు సార్. ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఒక్క అవకాశం అని చెప్పి నరకాసురుడు మన రాష్ట్రానికి వచ్చి మనం సర్వనాశనం చేయన్నారు సార్. ఒక్కరిని కాదు సార్, ఇద్దరిని కాదు సార్, కింద కూలి వ్యక్తి దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకు ఎవరిని కూడా బ్రతకనీయకుండా రాష్ట్రంలో స్వేచ్ఛని హరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. కాబట్టి అన్నీ గమనించారు. కూలీ చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ దాకా అందరూ గమనించారు. రేపు రాబోయే రోజుల్లో 100% 100% చంద్రబాబు నాయుడు కావాలా, చంద్రబాబు నాయుడు అయితేనే మళ్ళీ మన రాష్ట్రం గాడిలోకి వస్తుంది, మళ్ళీ పెట్టుబడిదారులు మన రాష్ట్రంలోకి వస్తారు, యువతకి భవిష్యత్తు ఉంటుంది, విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య వస్తుంది, కాంట్రాక్టర్లకి మంచి కాంట్రాక్టులు వస్తాయి, వెంటనే బిల్లులు కూడా వస్తాయి అని చెప్పి వేచి చూస్తున్నారు సార్. అందరూ ఎలక్షన్ డేట్ కోసం వెయిటింగ్ సార్. వెయిటింగ్ అంటారు అందరు. దాదాపు ఎప్పుడు 40 days అయిపోతుందా, ఎప్పుడు కొత్త 100% సార్ ఎలక్షన్ డేట్ కోసం వెయిటింగ్ సార్. ఇక్కడ ఎలక్షన్ డేట్ కోసము ప్రజలు నిత్యం టీవీ ముందర వేచి చూస్తున్నారు సార్. ఏ రోజు ఎలక్షన్ డేట్ అనేది అనౌన్స్ అవుతుందా అని చెప్పి ఒక ఉత్కంఠంతో ఉన్నారు సార్ ప్రజలు. వాళ్ళు ఎంత బాధతో ఉన్నారా అంటే ఈ 4.5 సంవత్సరం భరించలేని బాధ సార్, భరించలేని బాధతో ఉన్నారు. బయటికి చెప్పుకోలేకున్నారు సార్ ప్రజలందరూ కూడా. ఆ ఉత్కంఠాన్ని, ఆ నిశ్శబ్దాన్ని రేపు ఎన్నికల రోజు వాళ్ళు నిరూపిస్తారు. చూడండి మీరు కూడా కావాలంటే. రైట్. మొత్తం తుఫానుకు ముందు ప్రశాంతత లాగే అనుకోవచ్చేమో. మీరు చెప్తున్నట్టు మీ కార్యకర్తల్లో అంత ఆవేశం ఉంది, రేపు ఎలక్షన్లో దాన్ని చూపించబోతారేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.